హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చాలామంది కమెంట్ బాక్స్లో అడుగుతున్నారు హౌ టు గెట్ ఫెయిర్ బేబీ అనేది. అంటే పిల్లలు పుట్టబోయే పిల్లలు తెల్లగా ఉండాలంటే ఏం తినాలి, ఏమేమి తీసుకోవాలి, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది చాలామంది అడుగుతుంటారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికల్లీ ఫెయిర్ బేబీ అనేది ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మనకి ఏంటంటే లైక్ హెల్దీ ఫుడ్, హెల్దీ డైట్ ఇవన్నీ చెప్తాం. అదేంటంటే మనకి హెల్దీ బేబీ ఉండడానికి. అదర్వైజ్ కలర్ ఆఫ్ ద బేబీ ఏంటంటే ఇట్స్ ప్యూర్లీ డిపెండ్ ఆన్ జెనెటిక్స్. అంటే మనకు మదర్ కలర్ ఎలా ఉన్నారు, ఫాదర్ కలర్ ఎలా ఉన్నారో వాళ్ళ జెనెటిక్ మెటీరియల్ షేర్ చేసుకుంటారు. కాబట్టి ఇద్దరు పేరెంట్స్ కలర్ బట్టే బేబీకి కలర్ వస్తుంది. అంతేకాని మనం డార్క్గా ఉండి మనకు ఫెయిర్ బేబీ కావాలి అంటే అట్లాంటిదైతే అంటే ఏం మెడిసిన్స్ కానీ డైట్ కానీ నథింగ్ కెన్ చేంజ్ ద కలర్ ఆఫ్ ద బేబీ. అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫెయిర్ బేబీ డార్క్ బేబీ అని కాదు కదా. బేసికలీ హెల్దీ బేబీ అనేది దట్ ఈస్ అ ప్రయారిటీ, అదొకటి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు డార్క్ కలర్ స్కిన్ ఉన్న వాళ్ళకు మెలనిన్ హార్మోన్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆ మెలనిన్ కంటెంట్ అనేది ఏంటంటే మనకు స్కిన్కి అల్ట్రావైలెట్ రేడియేషన్ దాని ద్వారా ప్రొటెక్షన్ చేస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే స్కిన్ క్యాన్సర్స్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది మెలనిన్ పిగ్మెంట్ అనేది. సో అదే ఫెయిర్ స్కిన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మెలనిన్ పిగ్మెంట్ తక్కువగా ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకు సన్ ప్రొటెక్షన్ అంటే యూవీ రేడియేషన్ ప్రొటెక్షన్ ఉండదు. అట్ ద సేమ్ టైం స్కిన్ క్యాన్సర్ ఇవన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో యాజ్ సచ్ మనకు ప్యూర్ వైట్ బేబీ ఉండాలి అని అట్లా కూడా కాదు. సో యాక్చువల్లీ ఇట్స్ లైక్ మన ఏషియన్ కలర్ కానీ అలా ఉంటేనే బెటర్ ఆప్షన్. బికాస్ మెలనిన్ పిగ్మెంట్ అనేది తగు మోతాదుల్లో ఉంటుంది అండ్ స్కిన్ ప్రొటెక్షన్ ఉంటుంది అండ్ స్కిన్ క్యాన్సర్స్ రాకుండా కూడా మెలనిన్ పిగ్మెంట్ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. అండ్ యాజ్ సచ్ కమింగ్ టు ద కలర్ అంటే హెయిర్ కలర్ కానీ స్కిన్ కలర్ కానీ ఐ లోపల ఉన్న ఐరిస్ కలర్ అన్నీ కూడా ఇట్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద జెనెటిక్స్. అంటే మదర్ నుంచి సగం జీన్స్, ఫాదర్ నుంచి సగం జీన్స్ వస్తాయి. సో ఎవరి జీన్స్ అయితే డామినేట్ చేస్తుందో సమ్టైమ్స్ లైక్ ఫాదర్ జీన్స్ డామినేట్ చేసినప్పుడు ఫాదర్ కలర్, ఫాదర్ పోలికలు ఎక్కువగా ఉంటాయి. మదర్ జీన్స్ డామినేట్ చేసినప్పుడు మదర్ కలర్ కానీ మదర్కి పోలికలు కానీ ఎక్కువగా ఉంటాయి. కొందరికి ఏంటంటే గ్రాండ్ పేరెంట్స్ కలర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ పోలికలు కూడా వస్తాయి. సో ఇట్స్ ప్యూర్లీ జెనెటికల్ అండ్ నథింగ్ ఈజ్ రిలేటెడ్ టు ఫుడ్ ఆర్ మెడిసిన్స్. చాలామంది అడుగుతుంటారు మేడం ఏమైనా మెడిసిన్స్ ఉన్నాయా ఫెయిర్ బేబీ రావడానికి అని. సో యూజువల్గా ఏంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ బాగా తీసుకోండి అంటాం. లైక్ కర్డ్స్ కానీ బటర్ మిల్క్, పన్నీర్, యోగర్ట్, తర్వాత సోంఫ్ పౌడర్ ఇవన్నీ ఏంటంటే మనకు హెల్దీ స్కిన్ ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ క్యారెట్, బీట్రూట్ వీటిలో కూడా విటమిన్ ఏ ఇవన్నీ తగు మోతాదుల్లో ఉంటాయి. కాబట్టి అది హెల్దీ స్కిన్కి, హెల్దీ హెయిర్, హెల్దీ ఐస్కి వాటికి యూజ్ అవుతుంది. అంతేకాని ఆ ఫుడ్ తిన్నంత మాత్రాన ఫెయిర్ బేబీ వస్తారనేది గ్యారంటీ ఏమీ లేదు. సో ఫ్రెండ్స్ ఇట్స్ లైక్ ప్యూర్లీ జెనెటికల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.